ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో దుర్వా గణపతి వ్రతం గురించి తెలుసుకుందాము. శ్రావణమాస శుక్లపక్షంలో నెలవారి చతుర్థి రోజున దుర్వా గణపతి వ్రతాన్ని ఆచరిస్తాము. దుర్వా గణపతి వ్రతంలో దుర్వా గడ్డిని ఉపయోగించి గణేషుని పూజిస్తారు. కొంతమంది ఈ రోజున పాక్షిక ఉపవాసం కూడా పాటిస్తారు. విఘ్నేశ్వరుని పూజలో వాడే 21 రకాల పత్రాలలోనూ గరిక అంటే గడ్డిని విఘ్నేశ్వరుడికి అమితమైన ఇష్టము. గరికతో పూజిస్తాం కనుక ఈ స్వామిని దూర్వా గణపతి అని కూడా పిలుస్తాం. ఈ స్వామిని అర్చించేటప్పుడు జంట గరిక పోచలతో 21 సార్లు పూజించాలన్నది నియమం ఉన్నది. యమధర్మరాజు కుమారుడు అనలాసురుడు ఈయన అగ్ని సంబంధమైన తేజస్సుతో జన్మించాడు. అందువల్ల ఆయన శరీరం నుండి వచ్చే అగ్ని ఆవిరులు ముల్లోకాలను బాధించసాగాయి. అప్పుడు ఇంద్రుడు గణపతిని ప్రార్థించాడు. గణపతి అనలాసురుడిని తన బ్రొటన వేలితో నమిలి ఉండలా చుట్టి చప్పున మింగేశాడు. అయితే అనలాసురుడు అగ్నిమయుడు అవడం వల్ల విఘ్నేశ్వరుని ఉదరంలో అమితమైన వేడి పుట్టింది. దాంతో ఆయన బొజ్జలో విపరీతమైన తాపం పుట్టింది. దేవతలు ఆయన బాధను చూడలేక నీటితోనూ అమృతంతోనూ ఎంత అభిషేకించినా ప్రయోజనం లేకపోయింది. నివారణ కోసం ఈశ్వరుడిని ప్రార్థించగా అప్పుడు మహేశ్వరుడు జంట గరిక పోచలతో విఘ్నేశ్వరుని పూజింపమని చెప్పెను. శివుడు ఇచ్చిన సలహాతో విఘ్నేశ్వరుణ్ణి గరికతో పూజించడంతో గణపతి తాపం వెంటనే చల్లారింది. దూర్వా గణపతి వ్రతం రోజున స్వామిని 21 గరికలతో పూజించడం వల్లనే దూర్వా గణపతి అంటారు. ఈ వ్రత విధానంలో 21 నామాలతో వినాయకుని అర్చించి 21 ఉండ్రాల నైవేద్యంగా సమర్పించాలి. స్వామిని ఈ వ్రతం అప్పుడు 21 నామాలను అర్చించాలి. ఆ నామాలు ఇవి: ఓం గజాననాయ నమః, ఓం గణపతయే నమః, ఓం హేరంబాయ నమః, ఓం ధరణీధరాయ నమః, ఓం మహాగణపతాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయ నమః, ఓం క్షిప్రప్రసాదనాయ నమః, ఓం అమోఘసిద్ధయే నమః, ఓం అమితాయ నమః, ఓం మంత్రాయ నమః, ఓం చింతామణయే నమః, ఓం నిధయే నమః, ఓం సుమంగళాయ నమః, ఓం బీజాయ నమః, ఓం ఆశాపూరకాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శివాయ నమః, ఓం శక్యపాయ నమః, ఓం పార్వతీనందాయ నమః, ఓం వ్యాఖ్యాతయే నమః, ఓం డుండి వినాయక నమః. ఈ 21 నామాలతో స్వామిని అర్చించాలి. దూర్వా గణపతి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల సుఖాలు, సకల సౌభాగ్యాలు కలుగుతాయి.